కర్నూలు నుంచి వచ్చి ఎలుగోడు గ్రామానికి ఈ రాజసువార్త తీసుకొని వచ్చామంటే సూక్ష్మంలో మోక్షం. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని నమ్మే ప్రతివాడు అస్థిపరుడు. ఏమి దేవుణ్ణి నమ్మని వాడు ఏమి మంచిని బోధించినా వాడు తెలుసుకోలేదు. అందుకే నాస్తికులు ఉన్నారు, దేవుడు ఉన్నాడనే వారు ఉన్నారు, దేవుడు లేని వారు ఉన్నారు. కానీ దేవుడు మాత్రం ఉన్నాడు. అందుకే సృష్టి చేశాడు. సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, నక్షత్రం, భూమి అన్నీ చేశాడు. చేసిన గొప్ప దేవుడు ఏమంటున్నాడు? ఏమి మీరు ఈ భూమి మీద బ్రతకాలంటే 60-70 సంవత్సరాలు. ఆ తర్వాత ఏముంది? ఆ తర్వాత దుఃఖము ఆయాసమే. ఆ తర్వాత సరిపోతే నిత్య జీవం. నిజంగా ఎందుకంటే ఈ భూమి మీద చూడద్దు. నీ పేరు ధనరాజన్న. మరి ధనరాజన్న ఒకటి మాత్రం ఆలోచించాయి. లోకం మనకు శాస్త్రం కాదు. మేము కర్నూలు నుంచి ఎలుగోడు గ్రామానికి వచ్చి మిమ్మల్ని ఈ రాజసువార్త ప్రకటిస్తున్నామంటే కారణం ఏంటంటే ఏదో నువ్వు ఎండి బంగారాలు మాకు ఇస్తావనో, డబ్బులు ఇస్తావనో. ఏవి చూడు, మీరు ఎరుకులో లేదా? మాదిగా లేదు, ఎరుకు వ్యాపారం చేస్తున్నాం. ఎరుకులో బాగా నేర్చుకున్నావు. గ్రేట్ కదండి మీరు. కానీ ఒకటి మాత్రం, ప్రభు పాపిదైన నన్ను క్షమించమని యేసు ప్రభువును మీ సొంత రక్షకుడుగా అంగీకరిస్తే పరలోక రాజ్యం ఉందన్న మర్చిపోవద్దు. నిత్య జీవం ఇచ్చే గొప్ప దేవుడు ఉన్నాడు. ఆ యేసుక్రీస్తుని నమ్మండి, నిత్య జీవాన్ని పొందండి. యేసుక్రీస్తు లోకానికి రక్షకుడు. మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడు లేచాడు. పాపులను రక్షితుడుకు క్రీస్తు చెప్పు మనోహర్ లోకానికి వచ్చాను. మన పాప స్థితిలో ఉండగా మనల్ని ప్రేమించిన ఒకే ఒక్క దేవుడు ఎవరే? చెప్పయ్యా. యేసుక్రీస్తు అండి. ఎందుకు వచ్చాడు? ఆయన మన పాపాల మన పాపం తీసి అవల సింహాసనం విడిచిపెట్టి పరలోక రాజ్యము విడిచిపెట్టి ఈ భూమి మీద వచ్చాడంటే ఎందుకు వచ్చాడు? ఆయన మనలను ప్రేమించాడు. మనం ప్రేమించలేదు, ఆయనే ప్రేమించి ఆయనే రక్తం కాచి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా లేచిన యేసు ప్రభు నేను పిలుస్తున్నాను. ప్రభువా, పాపినైనా నన్ను క్షమించమని. ఎంత ఘోర పాపికైనా చెప్పు, క్షమాపణ ఇస్తాడు, క్షమిస్తాడు. అంతే. నీ తమ్ముడు నిన్ను క్షమించదు, నీ భార్య నిన్ను క్షమించదు, నీ కులస్తులు నీకు క్షమించదు. కానీ యేసు ప్రభువు నువ్వు ఎంత ఘోర పాపి అయినా నిన్ను క్షమిస్తా అంటాడు. ఎంత గొప్ప దేవుడు చూడు. ఏమన్నా సుబ్బనాట్యం కదా నీ పేరు? ధనరాజు నీ పేరు పెద్దనా? ప్రభాకర్ అన్న, ధనరాజు అన్న. ఇది అనుకూల సమయం, ఇది మిక్కిలి సమయం, మంచి రక్షణ దినం. మరి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి నిత్య జీవాన్ని పొందాలని చెబుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీరు ప్రభువుని నమ్మండి, నిత్య జీవాన్ని పొందండి.